జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం పీక్స్ కి చేరింది. ఇవాటితో ఈ ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో చివరి రోజు ప్రచారం మరింత హోరెత్తనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడించనున్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులుండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ ని గెలిపిస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు మాకే ఓటు వేస్తారంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి మరికొన్ని గంటల సమయమే ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా చివరి దశ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంచెం దూకుడుగా వ్యవహరిస్తుంది. అభ్యర్థిని ప్రకటించడం నుంచి మొదలు పెడితే ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఈరోజు చివరి దశ ప్రచారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, జూబ్లీహిల్స్ ఓటర్ల నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూరగొనబోతుందని దానిపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చివరి దశ ప్రచారానికి వచ్చింది, మరికొన్ని గంటలే ప్రచారానికి మిగిలింది. ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళి ఎట్లా ఉంది, ఈ రోజు ప్రచారం ఎట్లా కొనసాగబోతుంది? ఈ హైదరాబాద్ ప్రజలపైన కక్ష కట్టిన పద్ధతుల్లో హైడ్రా తీసుకొచ్చి ఇండ్లు కూలగొట్టడము, పేద ప్రజలవి మూసి డెవలప్మెంట్ పేరు మీద ఇండ్లు కూలగొట్టడము, ఈ రకంగా అనేక ఇబ్బందులు పెట్టింది. పైగా కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును మాయం చేసినారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం అయితే అసలు చాలా దారుణంగా ఇళ్లలో జనరేటర్లు కూడా మళ్ళీ కాలిపోయే పరిస్థితి వచ్చింది వీళ్ళ నిర్లక్ష్యం వల్ల. మంచినీళ్ళు కేసీఆర్ గారు మంచిగా ఇచ్చిన నీళ్లను కూడా సరిగా అందజేయలేకపోయినారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఆనాడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా వేయించిపోయిన రోడ్లు తప్ప ఇంతవరకు రోడ్డు పైన ఎక్కడ ఒక గుంత పొడిచే ప్రయత్నం చేయలేదు. ట్రాఫిక్ సమస్య మరీ తీవ్రమైంది. అసలు పట్టించుకున్న వాడే లేడు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ జామ్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రజల ముందట ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో ఇవే పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ అంశాల ఆధారంగానే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా 2 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలనే ఎండగడుతుంది, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో. అందులో మీరు బాకీ కార్డు విడుదల చేయడం కానీ, లేకపోతే ఏ హామీలు ఇచ్చారో హామీలు ఎవరు ఇవ్వలేకపోయారు, ప్రభుత్వం ఎంత ప్రజలకు బాకీ పడ్డది, ఇటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఒకవేళ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఏం చేస్తారు అన్న దానిపై మాత్రం బీఆర్ఎస్ చెప్పలేకపోతుంది. తప్పకుండా ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల యొక్క పని విధానం మీదనే తీర్పునిస్తారు. ఇవాళ ఈ ప్రభుత్వం గెలిచినా ఏం చేస్తలేదు అనేది అర్థమైపోయింది. 2 ఏళ్ళుగా గెలిచి రూపాయి పెట్టింది లేదు. పక్కన సికింద్రాబాద్ నియోజకవర్గంలో కంటోన్మెంట్లో గెలిస్తే కూడా అక్కడ అదనంగా రూపాయి ఇచ్చింది ఏం లేదు, అక్కడ వాళ్ళకు కూడా ఒరిగింది ఏం లేదు. చాలా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. ఈ ఒక్క ఎన్నికతోని ప్రభుత్వం మారదు కాబట్టి ఈ ఎన్నికల తర్వాత మేము ఏదో ఇది ఇస్తామని చెప్పి మేము హామీ ఇచ్చేదానికి అవకాశం లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు విషయాన్ని. కానీ ఈ పరిపాలన పైన తీర్పు మాత్రం స్పష్టంగా చెప్పాలనే విషయంలో ప్రజలు ఒక పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తోటి వాళ్ళని చూసారు. అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా పేరుకేమో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, జూబ్లీ హిల్స్ అందులో ఉండదు. 90% మంది పైగా ప్రజలు పేద ప్రజలు అక్కడ. వాళ్ళు స్పష్టంగా చూసిండ్రు. వాళ్ళ తోటి వాళ్ళు పాపం వీళ్ళలాగానే ఒకప్పుడు బతుకుదెరు ఇబ్బంది అయిపోయి వచ్చి ఇక్కడ ఆ ప్రభుత్వ జాగాలో అక్కడ ఎక్కడన్నా ఇంత జాగా చూసుకొని గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి వీళ్ళు కూడా చూసినారు. వాళ్ళు ఎట్లా పాపం ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి చాలా వరకు వీళ్ళ ఇళ్లలోనే తలదాచుకున్నారు. బోరబండ ప్రాంతంలో కావచ్చు, షేక్పేట ప్రాంతంలో కావచ్చు, రహమత్ నగర్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎర్రగడ్డలో కావచ్చు. సో ఇవన్నీ చూసిండ్రు కాబట్టి ప్రజలు దాని మీదనే ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా
ప్రత్యేకమైన ఏదో లాభం వస్తుందని మేము అనుకోవడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఖచ్చితంగా బేరీజు వేసుకుంటారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు సహా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుందని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పృథ్వీతో కరుణాకర్, టీవీ హైదరాబాద్.